ముందుగా వేదిక అలంకరించినటువంటి విద్యా మేడం గారికి, అలాగే కొత్తగా ఎన్నుకున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ బోడ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, యోగా గురువులకి, యోగా సాధకులకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. అయితే గడిచిన ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభాకరునికి ప్రణమిల్లుదామనే ఒక కార్యక్రమంతో మహాసూర్యవందనం అనే కార్యక్రమం చేపట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ పదంలో మనందరికీ, మన దేశానికి గర్వకారణమైనటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అటువంటి పదాంజలి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇది మామూలు విషయం కాదు. 8 నెలల పాటు అతను మొత్తం అంతా అదే కుటుంబాన్ని మొత్తం అంతా వదిలికొని మార్నింగ్ చెప్పారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అంట ఈ టైంలోనే, డిసెంబర్లో. ఆ మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వకుండా 3 డేస్ మాత్రమే అటెండ్ అయ్యి 3 రోజుల ముందు 3 రోజులే ఉన్నారు వాళ్ళ అబ్బాయి, సొంత అబ్బాయి పెళ్లికి. అటువంటి కార్యక్రమం కూడా మన కార్యక్రమం కోసం అది కూడా త్యాగం చేసి అటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చేశారు. ఒక దీక్షలో పూనుకున్నారు. 22,000 మంది పిల్లల్ని ట్రైన్ చేయడం అంటే సామాన్య విషయం కాదండి. ఆ రోజు వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఒళ్ళు పులకరించింది అనమాట. అంతమంది పిల్లలు ఒకే వేదిక మీద, ఒకే దగ్గర అంత బాగా చేయడం ఇప్పుడు మనం స్క్రీన్ కూడా చూసాము. నా పక్కనే మన్యాలు మ్యాట్ వేసుకొని ఆ పిల్లలందరూ కూడా ఉద్యానవనంలో ఒక మొక్కల్లా ఎంత బాగున్నారో చక్కగా కలిసి ఆడుకున్నట్టయితే రిబ్బన్లు పెట్టారండి. ఆ రిబ్బన్లు కూడా ఎలా ఉన్నాయంటే పువ్వుల్లా చాలా చక్కగా పువ్వుల్లో మెరుస్తూ ఉన్నాయేమో. మీరు కూడా మ్యాండేటరీ చేయాల్సింది మీ అందరికి కూడా. చాలా బాగుంది. ఇతను ఓ అనగానే మా అందరికి కూడా మంచి ఉత్తేజంతో 108వ సూర్య నమస్కారం కూడా మొదటి సూర్య నమస్కారం లాగే చేసాం. పూర్తి అవగానే చాలా ఆనందం పెళ్ళి. నేను ఒకసారి గెంతులు వేస్తూ ఆనందంతో అరిచయం కూడా మొత్తం అందరం కూడా అది వర్ణనాతీతం అండి. ఇది ఇటువంటి 22,000 మంది పిల్లలతో పాటు మనందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి ఈ పదాంజలి శ్రీనివాస్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, పదాంజలి శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.